హరే కృష్ణ. రత్నలహరి టీవీ ఛానల్కు స్వాగతం. సనాతన హిందువులెవరు? శ్రోతలు పరిశీలనగా వినండి, భావ పరిశీలకులు భావంతో ఆస్వాదించండి. ఒక తండ్రికి పుట్టిన వాళ్ళంతా ఒకటే వర్ణం, ఒకటే కులం, ఒకటే మతం, ఒకటే ధర్మం వాళ్ళంటారా? లేదా? మరి అటువంటప్పుడు సనాతన ధర్మం విశ్వరూపుడు దేవాది దేవుడైన విష్ణు భగవానుడికి చాతుర్వర్ణముల వారు వారి అంగాంగముల నుండి జన్మించిన మానవులది ఒకటే వర్ణం, ఒకటే కులం, ఒకటే మతం, ఒకటే సనాతన ధర్మం వాళ్ళు, అవునా కాదా? మీరే చెప్పండి. విశ్వానికే తండ్రి అయిన విశ్వరూప విష్ణు భగవానుని శిరోముఖ భాగము నుండి బ్రాహ్మణులు, బాహువుల నుండి క్షత్రియులు, ఊరువుల నుండి వైశ్యులు, పాదముల నుండి శూద్రులు జన్మించారని సుమారు 5000 సంవత్సరాలకు పూర్వమే సనాతన ధర్మ భగవద్గీత, వేదోపనిషత్తులు, పురాణాలు చెబుతున్నాయి. అంటే సనాతనము నుండి అందరూ భారతీయ హిందువులే అని తెలియచున్నది కదా. మరి బాహ్య ప్రపంచంలో బ్రాహ్మణులు విశ్వరూపుడైన విష్ణు భగవానుని ముఖ మస్తిష్కం నుండి పుట్టినందున అందరికంటే గొప్పవారని, శూద్రులు విశ్వరూపుని పాదాల నుండి పుట్టినందున అందరికంటే తక్కువవారనే భావనతో చూస్తారెందుకు? శూద్రుల కంటే వైశ్యులు, వైశ్యుల కంటే క్షత్రియులు, క్షత్రియుల కంటే బ్రాహ్మణులు గొప్పవారిని అంటారు కదా. విశ్వరూపుడైన మన తండ్రికి మనమందరం పుట్టినప్పుడు మనదంతా ఒకే వర్ణం, ఒకే కులం, ఒకే మతం, ఒకే సనాతన ధర్మం, వసుధైక కుటుంబం, అవునా కాదా? మనం దేవుని గుడికి వెళ్ళినప్పుడు మరియు వేదమూర్తులైన గురువుల వద్దకు వెళ్ళినప్పుడు ముందుగా వారి పాదాలకు పాదాభివందనం చేస్తామా? లేక బ్రాహ్మణులు గొప్పవారు విశ్వరూప విష్ణు ముఖభాగము నుండి పుట్టారని వారి తలను పట్టి ఊపుతూ వందనం నమస్కారాలు పెడతామా చెప్పండి. మరి విశ్వరూప విష్ణు పవిత్ర పాదాల నుండి జన్మించిన శూద్రులు అందరికంటే తక్కువ వారని ఎలా అంటారు? అందరం సనాతన విశ్వరూపుని సనాతన వైదిక ధర్మ కుటుంబ సంతానమే కదా. కాలాంతరమున మన దేశం మీద విదేశీయులు సనాతన హిందువులమని తెలియని పరిస్థితిలో దాడి చేసి మన వారిని ముస్లిం, క్రిస్టియన్ అని మత మార్పిడి చేసి చేయించి వెళ్ళిపోయారు. దీన్ని బట్టి మన భారతదేశంలో ఇప్పుడు ఉన్న ఆయా వర్ణం, కులం, మతం వాళ్ళందరూ సనాతన హిందువులే అని తెలియచున్నది కదా. భారతీయ ముస్లింలంతా ఒకప్పుడు హిందువులే అని, 600 సంవత్సరాల కిందట కాశ్మీర్లో అంతా హిందూ కాశ్మీర్ పండితులే ఉండేవారని, 1500 సంవత్సరాల క్రితం నుండే ఇస్లాం వ్యాప్తి చెంది హిందువులను ముస్లింలుగా మార్పించటం జరిగినట్లు గులాం నబీ ఆజాద్ జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్లో పత్రికాముఖంగా ప్రకటన చేశారు. ఇది అధికార బలంతో భయపెట్టి హిందువులను మతమార్పిడి చేసినట్లు చరిత్ర. క్రీస్తు శకం 2000 సంవత్సరాలకు పూర్వం క్రిస్టియన్ మతం ప్రారంభమైంది కదా. సుమారు 200 సంవత్సరాలకు పూర్వం క్రిస్టియన్ బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో అడుగుపెట్టి అధికారం హస్తగతం చేసుకొని హిందువులను ప్రలోభాలకు గురిచేసి మానసికంగా హింసించి హిందువులను క్రిస్టియన్లుగా మార్చినట్లు చరిత్ర ద్వారా తెలియచున్నది. ఈ కలియుగ కాలంలో కాలానుగుణంగా 4 వర్ణముల వారు వారి వారి గుణగణములు, విద్య, వినయ, విజ్ఞాన సంప్రదాయాలు, వారు చేసే వృత్తులు, స్వీకరించే ఆహార నియమాలను అనుసరించి ఆయా మత కుల వర్ణముల వారికి ఆయా కులవర్ణములు ఓసీ, బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలని కేటగిరీ కులాంతరములు వచ్చాయి అని చెబుతారు. పైన చెప్పిన 3 వర్ణముల వారిని ఇప్పుడు ఓసీలంటారు. 4వ వర్ణం వారైన శూద్రులను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలుగా విభజించారు. మానవులంతా ఒకటే, కానీ వారి వారి ఆలోచనలో తేడా ఉంటుంది. ఎందుకంటే వారు చేసే వృత్తి, తినే ఆహారం, వెరైటీ బిర్యానీలు, మింగే మద్యం, మాంసం, గంజాయి, డ్రగ్స్, ఆడే జూదం, తిరిగే పబ్బులు, క్లబ్బులు, చేసే వ్యభిచారం మొదలైన రాక్షస దురలవాట్లకు అలవాటు చేసుకున్న వారి మనసు దురాలోచనలు దోచుకోవడం, దాచుకోవడం మనసు నిండా నిండి ఉంటాయి. వారి ఆరోగ్యం అనారోగ్యం అవుతుంది. ఇల్లు, ఇల్లాలు, ఒళ్ళు గుల్లవుతాయి. కుప్పలు పోయి అప్పులు మిగులుతాయి. తల్లిదండ్రులకు వృద్ధాశ్రమం దారి చూపుతారు. వారికి కలిగిన సంతానం కూడా వారిని అనుసరిస్తారు. ఈ కాలంలో దాదాపు అన్ని వర్ణ, కుల, మతాల వారు అన్నీ తింటున్నారు, తాగుతున్నారు. చుక్క ముక్క ఖర్చుకు లెక్కే లేదు.
ఇప్పుడు ఏ కులం, వర్ణం, మతం వారైనా, ఏ అలవాట్లు లేని విద్యా, వినయ, సద్గుణ, సంస్కారం, సనాతన సంప్రదాయం ఉండి, విశ్వరూపుడైన దేవాది దేవుని మీద ప్రేమ, భక్తి, విశ్వాసం ఉండి, ఇష్టపడి కష్టపడి ఉద్యోగమో వ్యాపారమో చేస్తూ సంపాదించే పెళ్ళిడి పిల్లలు ఏ వర్ణం, ఏ కులం, ఏ మతం అబ్బాయి అమ్మాయిలైనా వర్ణాంతర, కులాంతర, మతాంతరమైన రాజీతో పెళ్లి చేసుకుంటే వారి సంసార జీవితం సుఖ సంతోషాలతో శతాయుర్వృద్ధి చెందుతుందా లేదా? ఏ గొడవలు లేని సంసారం ఆనందసాగరం అవుతుందా లేదా? సమస్త లోక కళ్యాణం అవుతుందా లేదా? మనసులో సంకుచిత భావనలకు చోటివ్వకుండా సమభావన, తార్కిక బుద్ధితో ఆలోచిస్తే లోకంలో వర్ణం, కులం, మతం పేరుతో ఘర్షణలు, యుద్ధాలు, అధికార దాహం, ఒకరు ఎక్కువ తక్కువ అనే పీడనలు ఉండనే ఉండవు కదా. ఏ మతం వారైనా వారి దేవుడు చెప్పినట్లు నడుచుకుంటే ఏ గొడవ ఉండదు. కానీ వారు అలా నడుచుకోరు. మతం మార్పించడం ఎలా, లవలో పడేయడం ఎలా అని గొడవలు సృష్టించడం నేర్చుకుంటున్నారు. భవిష్యత్తులో ఇదే వారి పిల్లలు అనుసరిస్తారు. సనాతన వైదిక సత్యం, ధర్మం ఆచరిస్తూ కామ, క్రోధ, లోభ, మోహ, అహంకార, ఈర్ష్య, ద్వేష, పగ, స్వార్థ, సోమరితనం, రాక్షస దుర్గుణాలు వదిలితే ప్రపంచం ఎల్లవాడలా శాంతి వెల్లివిరుస్తుంది కదా. సమస్త లోక సమస్త జన వర్ణ, కుల, మత మానవుల ఉల్లం రంజిల్లుతుందా లేదా? సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు అవుతుందా లేదా? సమభావనతో కాస్త ఆలోచించండి. మీ మనసున మసలుతున్న దురాలోచన చింతలు మానండి. సజ్జన సాంగత్యం చేయండి, దుర్జన సాంగత్యం వీడండి. అందరం సనాతన హిందువులమే అని తెలుసుకొని సమాజంలో మసలుకోండి. సనాతన వైదిక వసుధైక ధర్మ కుటుంబంలో కలవండి. సదా సమాజ శ్రేయోభిలాషి మీ రాజేశ్వర్ చెట్ల. వైశ్య సిరి